హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్ తెలుగు మూవీస్ని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే తెలుగు సినిమా రేంజ్ పెరిగిందో అప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్స్ డిజిటల్ రైట్స్ అన్ని కూడా నెట్ఫ్లిక్సే తీసుకుంది. ఇక మన తెలుగు వ్యూవర్స్ కూడా క్వాలిటీ కంటెంట్ని నెట్ఫ్లిక్స్లో చాలా చూస్తుండడంతో అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ సిరీస్ తెలుగులో డబ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మేము తెలుగులో అవైలబుల్గా ఉన్న మా టాప్ 10 మూవీస్ని లిస్ట్ అవుట్ చేసాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నంబర్ 1, అన్వేషిప్పిన్ కండేతుం. టొవినో థామస్ మెయిన్ లీడ్లో నటించిన ఈ మలయాళం థ్రిల్లర్ మలయాళంతో పాటు తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. స్టోరీ ఏంటంటే లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎస్ఐ అయిన ఆనంద్ నారాయణన్ టేకప్ చేస్తాడు. చాలా కష్టపడి ఆధారాలన్నీ తెలుసుకుని ఆ నేరస్తుని పట్టుకుంటారు ఆనంద్ అండ్ టీం. అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల ఆనంద్ అండ్ టీం సస్పెండ్ అవుతారు. ఇక చాలా రోజుల తర్వాత అనఫిషియల్గా మళ్ళీ ఇంకో మర్డర్ కేసుని డీల్ చేయమని ఆనంద్ అండ్ టీంకి అప్పగిస్తారు. ఆ కేసుని ఆనంద్ అండ్ టీం ఎలా సాల్వ్ చేశారు అనేది మిగతా కథ. ఈ సినిమాలో మరీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉండవు, కానీ 1980 టైమ్ లైన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండడంతో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అక్కడక్కడ హై మూమెంట్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా కొంచెం ఫ్లాట్గానే వెళ్తుంది. బట్ క్రిమినల్ ఎవరు అనేది మాత్రం మనం గెస్ట్ చేసేలా చేస్తూనే ఉంటుంది. జనరల్గా థ్రిల్లర్ మూవీస్లో ఏదైనా ఒక్క కేసుని మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయడం చూస్తూ ఉంటాం. బట్ ఈ సినిమాలో ఇంటర్వెల్కి ముందు ఒక కేసు, ఇంటర్వెల్ తర్వాత ఇంకో కేసుని ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ థ్రిల్లర్ ఫ్లాట్గానే ఉన్నప్పటికీ చాలా చోట్ల ఎంగేజ్ చేస్తుంది. నంబర్ 2, సొసైటీ ఆఫ్ స్నో. 2024 ఆస్కర్స్లో 4 నామినేషన్స్ పొందిన ఈ సర్వైవల్ ఎమోషనల్ థ్రిల్లర్ రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. స్టోరీ ఏంటంటే 1972లో రగ్బీ టీం టోర్నమెంట్ ఆడటానికి ఫ్లైట్లో శాంటియాగో బయలుదేరుతారు. అయితే అనుకోకుండా ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి మంచుకొండల్లో పడిపోతుంది. 45 మందిలో కొందరు చనిపోతారు, కొందరు మాత్రం బతుకుంటారు. ఇక -20 డిగ్రీస్ ఉన్న చలిలో వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడుకున్నారు అనేది మిగతా కథ. సింపుల్ స్టోరీ లాగే అనిపించిన మూవీ మాత్రం చాలా ఎమోషనల్గా అండ్ డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ బతకడానికి వాళ్ళే తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సొసైటీ ఆఫ్ ది స్నో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. వీక్ హార్టెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీకి దూరంగా ఉండడమే చాలా బెటర్. నంబర్ 3, మెరీ క్రిస్మస్. విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది అంధాధూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్. అసలు ఈ కాంబినేషనే చాలా ఎగ్జైటింగ్ కాంబినేషన్. స్టోరీ ఏంటంటే ఆల్బర్ట్ చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిన కొన్ని రోజులకి ముంబైలో ఉన్న తన సొంత ఇంటికి వస్తాడు. క్రిస్మస్ టైం కావడంతో రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక మూవీకి వెళ్తాడు. అక్కడ మరియా పరిచయం అవుతుంది. సినిమా అయిపోయే టైంకి ఆల్బర్ట్ అండ్ మరియా క్లోజ్ అవుతారు. దీంతో మరియా ఆల్బర్ట్ని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఆల్బర్ట్ అండ్ మరియా ఇంటికి వెళ్ళాక మరియా హస్బెండ్ చనిపోయి ఉంటాడు. అసలు మరియా హస్బెండ్ని చంపింది ఎవరు, ఆల్బర్ట్ అండ్ మరియా ఏం చేశారు అనేది మిగతా కథ. సింపుల్ స్టోరీనే చాలా ఎంగేజింగ్గా తీస్తూ ఉంటాడు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. ఈ మూవీ స్టోరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నరేషన్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మరియా హస్బెండ్ని ఎవరు చంపుంటారు అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. అక్కడక్కడ స్లో పేస్ని భరిస్తే సెకండ్ హాఫ్లో రివిలేషన్స్ అండ్ ఒక ట్విస్ట్తో డీసెంట్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నంబర్ 4, భక్షక్. భూమి పెడ్నేకర్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. స్టోరీ ఏంటంటే వైశాలి పాట్నాలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కెమెరామెన్ భాస్కర్తో కలిసి పాట్నాలో జరిగే న్యూస్ అన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అయితే మునావర్పూర్ అనే ఏరియాలో గర్ల్స్ ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలపై సెక్షువల్ అబ్యూస్ జరుగుతుందని వైశాలికి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే ఒక రిపోర్ట్ రెడీ చేసి అక్కడున్న పై ఆఫీసర్స్కి ఆ రిపోర్ట్ని పంపిస్తుంది. కానీ ఆ ఆర్ఫనేజ్ నడిపించేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బన్సాలి అవ్వడంతో ఎవరు పట్టించుకోరు. ఇక వైశాలి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలా ఫైట్ చేసింది అనేది మిగతా కథ. భక్షక్ స్లో పేస్డ్ మూవీ కానీ ఎమోషనల్గా ఎంగేజ్ చేస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్గా ఉన్నప్పటికీ వైశాలి జర్నీ ఎంగేజ్ చేస్తుంది. నంబర్ 5, డామ్సెల్. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ ఇంగ్లీష్ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ ఏంటంటే ఎల్లోడి అనే యంగ్ అమ్మాయి రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ని పెళ్లి చేసుకుంటుంది. అదే రోజు ఆ ప్రిన్స్ ఆ అమ్మాయిని ఒక లోయలోకి తోసేస్తాడు. ఆ లోయలో ఒక డ్రాగన్ ఉంటుంది. అసలు ప్రిన్స్ లోయలోకి ఎందుకు తోసేశాడు, ఎల్లోడి ఆ డ్రాగన్ నుంచి ఎలా తప్పించుకొని బయటపడింది అనేది మిగతా కథ. కథగా చూసుకుంటే చాలా సింపుల్ స్టోరీనే, కానీ ప్రిమైజ్ అండ్ హీరోయిన్ లోయలో పడ్డాక తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎంగేజ్ చేస్తాయి. డ్యూరేషన్ కూడా జస్ట్ 1 hour 40 minutes, పైగా తెలుగు ఆడియో. సో ఫ్యాంటసీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు క్విక్గా ఒక లుక్ వేసేయండి. నంబర్ 6, లిఫ్ట్. మనీ హైస్ట్ వచ్చాక రాబరీ బ్యాక్డ్రాప్ సినిమాలు చాలా చూడడం స్టార్ట్ చేశారు ఆడియన్స్. ఇక ఈ లిఫ్ట్ కూడా రాబరీ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీనే. స్టోరీ ఏంటంటే సిరాస్ ఒక ఇంటర్నేషనల్ దొంగ. తనని పట్టుకోవడానికి ఇంటర్పోల్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్పోల్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఇంటర్పోల్ కోసం హై టెక్నాలజీతో ఉన్న ఫ్లైట్లో 4,000 కోట్లు విలువ చేసే గోల్డ్ దొంగతనం చేసి పెట్టడానికి సిరాస్ని ఒప్పించాలని. ఇక సిరాస్ కూడా డీల్కి ఓకే అంటాడు. మరి 40,000 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్లో సిరాస్ ఎలా ఆ గోల్డ్ని దొంగతనం చేశాడనేది మిగతా స్టోరీ. రాబరీ బ్యాక్డ్రాప్ సినిమాలకి పెద్దగా స్టోరీ అవసరం లేదు, కాకపోతే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ పేసీ నరేషన్ చాలా ఇంపార్టెంట్. కొంచెం స్లో నరేషన్ ఉన్నా బోర్ కొట్టిస్తుంది. ఈ లిఫ్ట్ కూడా అంతే. స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ మధ్యలో నరేషన్ స్లో అవడంతో బోర్ కొడుతుంది. బట్ రాబరీ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో లాస్ట్ వరకు చూసేలా చేస్తుంది. ఈ మూవీ రన్ టైం కూడా 1 hour 46 minutes ఉంది. సో ఒక లుక్ వేసేయండి. నంబర్ 7, కంజూరింగ్ కన్నప్పన్. తమిళ్లో మంచి హిట్ అయిన ఈ హారర్ కామెడీ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. స్టోరీ ఏంటంటే కన్నప్ప ఒక గేమ్ డెవలపర్. మంచి గేమింగ్ కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకుంటుంటాడు.
ఒకరోజు తన ఇంటి వెనకాల ఉన్న బావిలో కన్నప్పకి ఒక డ్రీమ్ క్యాచర్ దొరుకుతుంది. ఆ డ్రీమ్ క్యాచర్కి ఉన్న ఒక ఈకను పీకడంతో కన్నప్పకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కన్నప్ప నిద్రపోగానే కలలో ఒక బంగ్లాకి వెళ్తూ ఉంటాడు. అక్కడ దయ్యాలు అతన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. దయ్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కన్నప్పకి దెబ్బలు తగులుతాయి. అయితే ఆ దెబ్బలు నిద్ర లేచిన తర్వాత కూడా అలాగే ఉండడంతో కన్నప్ప షాక్ అవుతాడు. ఆ డ్రీమ్ క్యాచర్ వల్ల కన్నప్ప ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆ దయ్యాల నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగతా కథ. హారర్ కామెడీ సినిమాలు చాలా వరకు ఒకే టెంప్లెట్తో ఉంటాయి. ఈ కంజూరింగ్ కన్నప్పన్ కూడా సేమ్ టెంప్లెట్తో ఉంటుంది. కాకపోతే కొంచెం కొత్తగా అనిపించే పాయింట్ ఏంటంటే డ్రీమ్ క్యాచర్ బ్యాక్డ్రాప్. నిద్రపోగానే కలలో బంగ్లాలోకి వెళ్ళడం, కలలో దెబ్బలు తగిలితే నిజంగానే దెబ్బలు ఉండడం, ఇలా కొంచెం కొత్తగా అనిపిస్తాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఓవరాల్ మూవీ రొటీన్ ఫార్మాట్లో వెళ్తుంది. బట్ సినిమా అయితే చాలా ఫన్నీగా డీల్ చేయడంతో ఎంగేజింగ్గా అనిపిస్తుంది. నంబర్ 8 ఇరుగుపాట్రు. తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీ కాంటెంపరీ కంటెంట్తో అందరినీ కనెక్ట్ అయ్యేలా చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉండడంతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ ఏంటంటే మిత్ర మనోహర్ ఒక మ్యారేజ్ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్. తన హస్బెండ్ మనోహర్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అర్జున్ అండ్ దివ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల మిత్ర దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తారు. అండ్ ఇంకో కపుల్ రంగేష్ అండ్ పవిత్ర కూడా కౌన్సిలింగ్కి వస్తారు. వీళ్ళ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మిత్ర హస్బెండ్ మనోహర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇక ఈ 3 స్టోరీస్ ఎంత దూరం వెళ్ళాయి అనేది మిగతా కథ. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు, డివోర్స్ ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి కూడా. అందరూ కనెక్ట్ అయ్యే ఈ పాయింట్ని తీసుకొని ఎక్కడా బోర్ కొట్టకుండా నరేట్ చేశారు ఈ మూవీలో. ఇందులో ఉండే 3 స్టోరీస్కి అందరూ కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్గా ఈ మూవీని వాచ్ చేసేసేయండి. నంబర్ 9 ఆర్డిఎక్స్. మలయాళంలో ఎక్కువగా కంటెంట్ బేస్డ్ సినిమాలే వస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలా వచ్చిన ఒక కమర్షియల్ మూవీనే ఈ ఆర్డిఎక్స్. కథ విషయానికి వస్తే రాబర్ట్, డౌనీ ఇద్దరు అన్నదమ్ములు. జేవియర్ వీళ్ళిద్దరికీ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. కాలేజ్ టైం నుండి కూడా వీళ్ళు ముగ్గురు బాగా దూకుడుగా ఉంటారు. వాళ్ళ ముగ్గురికి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అందరూ కూడా కరాటే నేర్చుకుంటారు. వాళ్ళకున్న దూకుడుతనం వల్ల ముగ్గురులో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా పెద్ద గొడవ చేసేస్తూ ఉంటారు. అలా ఒక గొడవ వల్ల రాబర్ట్ తను ఇల్లు వదిలేసి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఇంటిని తన వాళ్ళని వదిలేసి వెళ్లాల్సిన అవసరం పడేంత గొడవ ఏం జరిగింది, రాబర్ట్ తిరిగి వచ్చాడా లేదా, రాబర్ట్ వెళ్ళిపోయాక డౌనీ అండ్ జేవియర్ లైఫ్ ఎలా మారిపోయింది అనేది మిగతా కథ. ఫ్రెండ్స్ అనే టాపిక్ మీద చాలా సినిమాలే చూస్తూనే ఉన్నాం. క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల విడిపోవడం, తర్వాత మళ్ళీ కలుసుకొని వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకోవడం లాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలానే వచ్చాయి. అలాంటి కాన్సెప్ట్కే ఫైట్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ మూవీని తీశారు. ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో బాండింగ్, వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అక్కడక్కడ కొంచెం స్లో పేస్డ్గా అనిపించిన మంచి మ్యూజిక్, కొత్తగా డిజైన్ చేసిన ఫైట్స్ ఎంటర్టైన్ చేస్తాయి. ఒకవేళ ఈ సినిమా మీరు ఇప్పటికీ చూడకపోతే వెంటనే చూసేయండి. నంబర్ 10 ఓరియన్ అండ్ ద డార్క్. యానిమేషన్ సినిమాలు చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏముంటాయి, చిన్నపిల్లల సినిమాలే కదా అని. బట్ ఈ యానిమేషన్ సినిమాల్లో ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్క్రీన్ మీద ఎలాంటి సీన్ అయినా తనకి నచ్చినట్టు డిజైన్ చేసుకునే ఫ్రీడమ్ ఉండడంతో ఇమాజినేషన్కి చాలా పని పడుతుంది. అండ్ స్టోరీలో కూడా అండర్ కరెంట్గా ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఈ ఓరియన్ అండ్ ద డార్క్ మూవీలో కథగా చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది. స్కూల్ వయసులో ఉండే ఓరియన్ ఏది చూసినా ఏం జరిగినా అన్నిటికీ భయపడుతూనే ఉంటాడు. అన్నిటికంటే ఎక్కువగా చీకటికి భయపడుతుంటాడు, అంటే డార్క్కి భయపడుతూ ఉంటాడు. అలాంటి డార్క్ సడన్గా తనతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ తనలాగే డార్క్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదని, లైట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నారని తెలియడంతో ఓరియన్ ఎలా రియాక్ట్ అయ్యాడు, డార్క్తో పరిచయం తర్వాత ఓరియన్ ఎలా మారిపోయాడు, వాళ్ళిద్దరూ కలిసి ఏమేం చేశారు అనేది మిగతా కథ. ఇందాక చెప్పినట్టుగా ఇందులో పాయింట్ సింపుల్గా ఉన్న అండర్ కరెంట్గా చాలా మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. అయితే ఇంగ్లీష్లో ఉండే వాయిస్ డబ్బింగ్తో పోలిస్తే తెలుగు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. బట్ మంచి యానిమేషన్తో ఒక థాట్ ప్రొవోకింగ్ స్టోరీ పాయింట్ చూడాలి అనుకుంటే ఈ యానిమేషన్ మూవీని వెంటనే చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఇదే మా లిస్ట్. ఇవి కాకుండా మీరు రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో చూసిన కొన్ని తెలుగు డబ్ మూవీస్ ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్స్లో వాటిని మెన్షన్ చేయండి. వేరే వ్యూవర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.